ఆరుగాలం కష్టపడుతున్న వరి రైతులు ప్రతి చోట దగా పడుతున్నారు. చివరకు ధాన్యం అమ్మే చోట మిల్లర్ల మాయాజాలంతో పడి దోపిడీకి గురవుతున్నారు. తరుగు, తాలు, తేమ పేరుతో తూకాల్లో కోతలు పెట్టి అన్నదాతను నిలువు దోపిడీ చేస్తున్న ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ఒక్క జిల్లాలోనే 20 కోట్ల రూపాయలు రైతులు మోసపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆరుగాలం శ్రమించి ఎన్నో లోటుపాట్లు దాటుకుని పంట పండించిన రైతన్న కొనుగోలు కేంద్రాల్లోనూ దగాకు గురవుతున్నాడు. మిల్లర్లు, దిగువ స్థాయి అధికారులు కుమ్మక్కై రైతులను నిలువున ముంచుతున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా మద్దతు ధర ఇస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో అధికారులు, మిల్లర్ల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు మిల్లర్లు ఇష్టారాజ్యంగా కోతలు పెడుతున్నారు. తరుగు, తాలు, తేమ పేరిట ఎవరికి వారి అంతనకాడికి దోచుకుంటున్నారు. ఇటీవల వచ్చిన మోంతా తుఫానుతో తీవ్రంగా నష్టపోగా చేతికందిన కాస్తంత పంటలో దోపిడీ చేస్తున్నారని మనస్తాపం చెంది తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పిఏసిఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తమను నిలువున దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటా వేసిన ధాన్యం మిల్లుకు వెళ్లిన అనంతరం తరుగు పేరుతో కేజీ నుంచి 2 కేజీల ధాన్యాన్ని దోచుకుంటున్నారు. మిల్లులకు వెళ్లిన తర్వాత బస్తాల లెక్కల్లో తేడాలు చూపుతూ అక్కడ దోపిడీ చేస్తున్నారు. ఒక లారీ లోడుకు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నట్టు లెక్కలు చెబుతున్నారు. తరుగు తీస్తూ తరుగు తాలు పేరుతో 2 కిలోల దోపిడీ జరుగుతుంది. ఇక్కడ అది అడిగితే బెదిరింపులు, ఫోన్లు చేసి వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చెప్పి బెదిరిస్తున్నారు. అదేవిధంగా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉనికిచెర్లలో 210 బస్తాల అమ్ముకుంటే నా వెయిట్ రాక 39 కిలోల జోకడం జరిగింది. మళ్ళా నాకు డబ్బులు కొట్టేటప్పుడు 37 కిలోలకే అమౌంట్ చేసి నాకు డబ్బులు పంపడం జరిగింది బ్యాంకు. మిగతా 2 కిలోలను అడిగితే అవి అంతే కట్ అయితే తాలు తరుగు పేరుతోనే అంతే కట్ అయితే అని ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ట్రక్ షీట్ నేను తీసుకుంటే అలా అనేకమైన దోపిడీ అంటే జరిగింది. అలా ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు ఎవరూ తమ గోడు పట్టించుకోవటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హమాలీలు 40 కిలోల బస్తాకి రైతుల వద్ద నుంచి 24 రూపాయలు తీసుకుంటున్నారని, క్వింటాకి 60 రూపాయలు తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. కాంటా పూర్తి కాగానే తమకు ట్రక్ షీట్ ఇవ్వటం లేదని రైతులు అంటున్నారు. మరోవైపు నాణ్యత ఉన్న వడ్లకు కూడా తూకాల్లో భారీగా కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు ప్రతి 40 కిలోలకు కేవలం 600 గ్రాముల ధాన్యం మాత్రమే కోత విధించాల్సి ఉంటుంది. అయితే తరుగు, తాలు పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 2 నుంచి 3 కిలోల కోత విధిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. మిల్లర్ల వద్దకు చేరిన వడ్లను తేమ పేరిట అదనంగా కోత పెడుతున్నారని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనిపై మండలాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, పై అధికారులు స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వడ్లు విక్రయించి 20 రోజులు కావస్తున్నా డబ్బు పడలేదని రైతులు అంటున్నారు. యాసంగి సీజన్ కావడంతో డబ్బులు పడక పెట్టుబడికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, నిర్వాహకులను ట్రక్ షీట్ అడిగితే దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ బెదిరిస్తున్నారని రైతులు అంటున్నారు. హనుమకొండ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోంది. 650 గ్రాములు తరుగు తీయొచ్చని నిబంధన ఉండగా దాన్ని మించి సంచికి 2 నుంచి 5 కిలోల వరకు తరుగు పేరుతోటి తీస్తాళ్ళు. ఈ లెక్కన ఒక్కో రైతు 10 నుంచి 30,000 రూపాయల వరకు లాస్ అవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. రైతులు కొంతమంది అయినా కొద్దిమంది అంటే అవగాహన ఉన్నటువంటి కొద్దిమంది రైతులు ట్రక్ షీట్లు అడిగితే ఇవ్వట్లేదు. ఇచ్చే సందర్భంలో వీళ్ళు గట్టిగా అడిగితే బెదిరింపులకు గురి చేస్తాళ్ళు. కొద్దిమందికి ఏదో ఒక పలుకుబడో లేదంటే ఇంకా తనకున్నటువంటి తెలివిని ఉపయోగించి ట్రక్ షీట్లు తీసుకుంటే ఆ ట్రక్ షీట్లలో ఉన్నటువంటి తేడాన్ని కనుక గమనిస్తే జిల్లాలో ఎంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసపోతుందో అర్థమవుతుంది. 4 రోజులు అయినా మిల్లగా 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత కూడా పోయి అడిగితే 2 రోజులు ఆగాలన్నాడు. 2 రోజులు ఆగాలంటే మరి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకుంటాను మరి అని చెప్పిన.
అంటే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని మాట్లాడాడు. సరే ఏం చేస్తావు చేసుకోపో అంటానుగా, చేసే చూపిస్తాను, చేసేసి ఉంచిన. అయితే నాది ఏ గ్రేడ్ వాటిలు, నాది కామన్ కింద రాసిళ్ళు. నాది కామన్ కింద దేనికి రాస్తారు? నాది ఒక బస్తా నింపితే 45 కిలోలు 46 కిలోలు వస్తాయి, అంటే మంచి వెయిట్ వస్తాయి, తాళ్ళు లేకుంటున్నాయి. నాయి 41 200 గ్రాములు 250 గ్రాములు పెడితే ఒక బస్తాకు నా ఎన్ని పోతాయి? చాలా పోతాయి. రైతులను దగా చేస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదంటూ సిపిఐ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో వరి ధాన్యం కొనుగోలు సంబంధించిన సమయంలో తుఫాను బీభత్సం చేసింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు తప్పకుండా మీరు కొంచెం నిబంధనలు సడలించాలని చెప్పినా కూడా రైస్ మిల్లర్లు అదేవిధంగా ఐకేపీ కేంద్రాల ద్వారా 5 నుంచి 10-12 కిలోలు తరుగుదల చేయడం జరిగింది. మరొక పక్క ట్రక్ సీట్లకు సంబంధించిన కూడా సరైన సమాచారం కూడా రైతులకు ఒక తీరివ్వడం, ఇక్కడ కూడా వారికి ఇవ్వడం లేదు. మరొక పక్క ఒక ఊరిలో ఉనికిచెర్ల గ్రామంలో 847 సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ట్రక్ సీట్లో. కానీ ఇంకో వారు నిబంధన సంబంధించిన వారు అధికారులు కేవలం 744 ఇవ్వడం జరిగింది. తూకాల్లో లెక్కలపై వస్తున్న ఆరోపణలను దిగువ స్థాయి అధికారులు తోసిపుచ్చుతున్నారు. ఎలాంటి తేడాలు జరగటం లేదని చెబుతూ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ ట్రక్ షీట్ నెంబర్ ఉంటుంది, పేమెంట్ అయినది ఉంటుంది. ఇవన్నీ మాకేం అవసరం అని మార్చాం. ఒకసారి చూడండి, అక్కడ లారీ నెంబర్ ఉంటుంది, అక్కడ వెహికల్ ఎక్కింది దిగింది టైంతో సహా అన్నీ ఉంటాయి. మేము మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము ఎటువంటి తప్పు చేయలేదు. మా సెంటర్ వాళ్ళు కానీ మేము కానీ ఎటువంటి తప్పు చేయలేదు. రైతులే ఇవి తాలువడ్లు 39 కిలోలతోని ఆ కొత్త సంచిలో 41 కేజీ రావట్లేదు. 39 కేజీలు 38 కేజీలతోనే వాళ్ళవి కాంట్ అయినాయి. అదే వెయిట్కు వాళ్ళకు డబ్బులు కూడా ఆల్రెడీ పేమెంట్ జరిగింది అన్నీ. వాళ్ళది 38 కిలోలతోని కాంట్ అయ్యి ఎక్స్ట్రా బస్తాలు పోతున్నాయి. ఆ ఎక్స్ట్రా బస్తాలు మళ్ళీ మాకు రిటర్న్ రావాలన్న ఉద్దేశంతోనే సెంటర్ ఇన్ఛార్జ్ ఈ బస్తాలు ఎన్ని వచ్చినాయో ఆ 38 కిలోలు 39 కిలోలతోని కాంట్ అయినాయి, ఎన్ని బస్తాలు అన్ని బస్తాలు రాయడం జరిగింది. ఒక్క హన్మకొండ జిల్లాలోనే 20 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారని తెలుస్తోంది. ఇక అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది.